పశ్చిమ గోదావరి జిల్లా బావిశెట్టివాటిలో ఏలూరు జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లారు. జనసేన కార్యకర్తలు కష్టపడి పనిచేసి జనసేనని పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలని అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి కోటలో జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 22వ తేదీన ఏలూరు ఎంఆర్ఓ కార్యాలయంలో తాను నామినేషన్ దాఖలు చేస్తానని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. అభ్యర్థిగా మరి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తున్నప్పుడు ప్రజల యొక్క సహకారం కోరుతున్నప్పుడు మరి 3వ డివిజన్లో ప్రధానంగా దాదాపు 115 మంది దగ్గర 1,15,000 రూపాయలు చొప్పున మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 12,000 రూపాయలు గుంజితే తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల స్థలం ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని ఇంకో 1,00,000 రూపాయలు ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు దాదాపు 1,15,000 రూపాయలు మరి వాళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళకి ఇల్లు కానీ స్థలం కానీ ఏమీ లేనటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఆలోచన చేసి 11వ తారీఖున జరిగేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి, అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించండి, పార్లమెంట్ అభ్యర్థి వెంటపాటి పుల్లారావు గారిని ఆశీర్వదించండి, గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి. For more updates, please subscribe 99 TV Telugu.